గైస్ గర్ల్స్ కోసం ఒక సినిమాటిక్ బట్ ఎడిటింగ్ చేయబోతున్నాను. డెఫినెట్లీ గర్ల్స్కి అయితే బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే పక్కా సపోర్ట్ చేయండి. అంతకన్నా ముందు మనం చేయబోయే వీడియో డెమో ఫస్ట్ అయితే చూడండి. డెమో అయితే చూస్తారు కదా, డెఫినెట్గా నచ్చే ఉంటుంది. నచ్చింది కామెంట్ చేయండి. అంతకన్నా ముందు డిస్క్రిప్షన్లో అయితే దీంట్లో యూజ్ చేసిన ఒక ఫాంట్ని అలాగే ఒక ప్రాజెక్ట్ ఇస్తాను. ముందు ఫాంట్ డౌన్ చేసుకుని అట్మాస్లో ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత మనకి ప్రాజెక్ట్ అనేది అంటే మెయిన్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఎందుకంటే మిస్సింగ్ ఫాంట్స్ రాకుండా ఉంటుంది, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను, చూడొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ క్లిక్ చేసి ఇక్కడ కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ చూడొచ్చు, విష్ అని ఉంటుంది, తర్వాత మెనూ మోర్ అని ఉంటుంది. దాని తర్వాత మనకి హ్యాపీ బర్త్డే వచ్చి మనకి పర్సన్ నేమ్ అని వస్తుంది. నేను ఎగ్జాంపుల్కి గర్ల్స్ గురించి చేస్తున్నాను కాబట్టి నేను సోఫీ అని పెట్టాను. అంటే మీరు ఎవరిదైతే అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ని ఇక్కడ రీప్లేస్ పెట్టుకోండి. నేనైతే ఏ నేమ్ చేంజ్ చేయట్లేదు. అంతకన్నా ముందు ఇక్కడ చూడొచ్చు, మనకైతే ఇక్కడ ఫొటోస్ అనేవి అన్ని ఫొటోస్ ఉంటాయి. జస్ట్ మీరు ఏం ఫోటో డిలీట్ చేసి ఏం మార్చక్కర్లేదు, ఎందుకంటే దీనికి కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏమంటే ఏం చేయకండి. నేను చాలా సింపుల్గా చెప్తాను. అంటే ఇక్కడ చూడొచ్చు ఇంకేనా ఒక వీడియో ఉంటుంది, అలాగే ఒక రెక్టాంగిల్ ఉంటుంది, ఇంకో రెక్టాంగిల్ ఉంటుంది. మొత్తం 2 రెక్టాంగిల్స్ అని ఒక వీడియో ఉంటుంది. ఫస్ట్గా మీరు ఈ మూడింటిని హైడ్ చేసుకోండి, ఎందుకంటే మీకు కొంచెం ఫోటో ఓపెన్ చేస్తే కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేసుకుని ముందు వీటిని హైట్ తీసేద్దాం, అర్థమైంది కదా. దాని తర్వాత ఇక్కడ ఫోటో అని చెప్పాను కదా, ఈ ఫోటో ఓపెన్ చేసి డిలీట్ చేయడం అలాంటి ఏం చేయదు. ఒకవేళ మీరు కన్ఫ్యూజన్లో డిలీట్ చేసినా పర్లేదు. ఇక్కడ మీకు కింద రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఒక యారో, అంటే లెఫ్ట్ యారో ఉంటుంది. ఆ యారో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫోటో అనేది రీప్లేస్ వచ్చేస్తుంది బ్యాక్కి, అర్థమైంది కదా. మళ్ళీ ఫోటో కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు చిన్న యారో ఉంటుంది, యారో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ఫోల్డర్ తీసుకెళ్తుంది. నేను ఎగ్జాంపుల్కి గర్ల్స్ గురించి కాబట్టి నేను ఫోటోని యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక్క నిమిషం, సారీ. ఎగ్జాంపుల్కి ఫోటో చూడొచ్చు, కొంచెం ఏదైనా ఎక్స్పెండ్ అయ్యే ఇమేజ్ని యూజ్ చేసుకోండి. నేను ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను, చూడొచ్చు. మనకైతే బాగానే సెట్ అయింది. కొంచెం చూద్దాం, ఒక్క నిమిషం. కొంచెం నేను ఇలా సెట్ చేస్తున్నాను. ఇలా సెట్ చేసుకోండి, ఒకసారి చూడండి. సెట్ అయిపోయింది మనకి. అలా ఇక్కడ చాలా ఉంటాయి, అంటే ఒక 4-5 ఇమేజెస్ ఉంటాయి. ఒక్కో ఫోటోని కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి అలా రీప్లేస్ పెట్టుకుని పైన మొత్తం 3 ఉన్నాయి కదా, ఈ మూడింటిని మీరు 100 చేసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అలా ఒక్కోటి రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత పర్సన్ నేమ్ పెట్టుకోండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ ఈ ఫోటో అనేది నాకు నార్మల్గానే ఉందిలే అనుకోండి, దీని గురించి ఏం చెప్పట్లేదు. బట్ ఇక్కడ గ్రీన్ టైప్ ఉంటుంది అంతా అని, అంటే మొత్తం బ్యాక్ సైడ్ చూసుకున్నా, అంటే బటర్ఫ్లై వీడియో చూసుకొని ఇక్కడ ఫాంట్ టెక్స్ట్ కలర్ అయినా అంతా గ్రీనే ఉంటుంది. మీకు ఏమైనా కలర్ చేంజ్ చేసుకోవాలంటే చాలా సింపుల్గా చెప్తాను. ఇక్కడ చూడొచ్చు, ముందు ఇంక్ వీడియోని ఒకటే 100 చేసుకోండి, హైట్ చేసుకోండి. లాస్ట్లో ఎక్స్పోర్ట్ చేసుకుని ముందు 100 చేసుకోవచ్చు. ఇక్కడ సోఫీ అని ఉంది కదా, ఈ నేమ్ ఓపెన్ చేసి అంటే ఆ టెక్స్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ HUE షిఫ్ట్ అని ఉంటుంది, ఇది మనకు మెయిన్ అనేది. ఇది ఓపెన్ చేసి ఇక్కడ డిగ్రీస్ అనేది పెంచుకుంటూ వెళ్ళినా తగ్గించుకుంటూ వెళ్ళినా మీకు ఆటోమేటిక్గా కలర్స్ అనేవి చేంజ్ అవుతుంది. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే చూడొచ్చు, మనకి ఇప్పుడు పింక్లోకి వచ్చింది. నాకు పింక్ చాలామందికి కలర్ డ్రెస్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూడండి, మనకి హైడ్ అయిపోయింది. అది వైట్ అండ్ బ్లాక్ అనుకోవచ్చు. వైట్ అయినా బ్లాక్ అయినా స్కిప్ చేసేయండి, ఎందుకంటే వైట్ బ్లాక్ మంచిగా కనపడుతుంది కాబట్టి. మిగతా ఏం కలర్ డ్రెస్ ఉన్నా యూజ్ చేసుకుని ఇప్పుడు పింక్ అనుకోవచ్చు, పింక్ ఎట్టుకున్నా దీన్ని కాపీ చేసుకుని జస్ట్ ఓన్లీ ఎఫెక్ట్ని కాపీ ఎఫెక్ట్ కొట్టి ఇక్కడ బటర్ఫ్లై వీడియో ఉంది కదా పైన, దీన్ని కూడా ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ షిఫ్ట్ అని ఉంటుంది, దీన్ని తీసేసి పాతదాన్ని తీసేసి మీరు కొత్తగా యాడ్ చేయండి. చూడొచ్చు, మనకి పింక్ వచ్చింది. సేమ్ అంతే పైన ఉన్న వీడియో కూడా మొత్తం 2 బటర్ఫ్లై వీడియోస్ ఉంటాయి, దీన్ని తీసేయండి. సేమ్ ఇదే ఎఫెక్ట్ని కాపీ చేయండి, సరే పేస్ట్ చేయండి కాపీ చేసిన ఎఫెక్ట్ని, అంతే. బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా అంతే. అలా చేంజ్ చేసుకుని ఒక్కొక్కటి చేంజ్ చేసుకుని మీకు నచ్చిన కలర్ని, దాని తర్వాత ఒక్క ఫోటోని మర్చిపోకుండా రీప్లేస్ పెట్టుకుని 100 చేసుకునేవన్నీ హైట్ చేసుకో, సారీ 100 చేసుకుని హైట్ చేసుకునేవన్నీ, సారీ 100 చేసుకుని తర్వాత మంచి బెటర్ కూడా ఎక్స్పోర్ట్ చేసుకొని మీ వీడియో రెడీ.